ఎప్పుడైతే మనము ఒక శుభ కార్యాన్ని చేస్తామో ఇది ఖచ్చితము परमात्मा तोड़ मन को खचिతంగా ఉంటుంది. हम क्रोध से, लोभ से, मोह से कोई कार्य करेंगे तो उसमें भी परमात्मा किनारा कर देगा, हमें किनारा कर देगा. क्रोध, మనం ఎప్పుడైతే కోపంలోకి వస్తామో, మోహంలోకి, అహంకారంలోకి వస్తామో ఆటోమేటిక్గా మనం పరమాత్మ నుండి దూరం అయిపోతాం. అంటే ఒక రకంగా పరమాత్మను అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. परंतु जब हम सत्यता, प्रेम और शांति के संकल्प करते हैं परमात्मा को समीप होगा, उसकी शक्ति प्राप्त होगी. మనం ఎప్పుడైతే మనం సత్యత, ప్రేమ, శాంతి యొక్క ఆలోచనతో ఉంటామో ఆటోమేటిక్గా పరమాత్మకు మనం అతి సమీపంగా అయిపోతాము. और तीसरा, एक तो खुद के लिए और संगठन के लिए शांति के संकल्प, दूसरा परमात्मा सर्वशक्तिमान का साथ, और तीसरा समय. ఒకటి స్వయం పరమాత్మతో కనెక్షన్, రెండవది స్వయం శాంతిగా ఉండడం, స్వయంకు శాంతి ఇవ్వడం, మరి మూడవది समय. మూడవది సమయము. तो अब समय है रात बदल करके दिन आने का. మరి ఇప్పుడు ఎటువంటి సమయం నడుస్తుందంటే రాత్రి పరివర్తన అయ్యి పగలు వచ్చేటువంటి. कलयुग की घड़ियां समाप्त हो रही है, सामने सत्युग आ रहा है. కలియుగపు ఘడియలు సమాప్తం అవుతున్నాయి, సత్యుగి ఘడియలు సమీపంగా రాబోతున్నాయి. परंतु हमें अपने अंदर ये धारणा रखनी है, अपने संकल्पों को देखना, अपने बुद्धि को देखना, अपनी वाचा और करुणा को देखना. అయితే మనం అలాంటి యుగం రావాలంటే మన మనస్సు, మన వాచ, మన బుద్ధిని మనం చూసుకోవాలి, ఆ విధంగా తయారు చేసుకోవాలి. आप समझते हैं ये संभव है बात? మీరు భావిస్తున్నారా ఇది సంభవం అని? कौन समझता है कि सत्युग आ सकता? ఎవరు ఇలా భావిస్తున్నారు సత్యుగం రాగలదు? ఇలాంటి సంకల్పాలతో, భావాలతో సత్యుగాన్ని చేయగలదండి. సత్యంకాలతోనే కదా ఈ సృష్టి తయారైంది. ये सब कुछ चाहे बिजली का खेल हो, चाहे इतना सुंदर स्थान हो, संकल्प से बना. చూడండి, చాలా ప్రాక్టికల్గా దీన్ని అర్థం చేసుకున్నారు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఈ సుందరమైన భవనం కానివ్వండి, ప్రపంచంలో ఏదైతే తయారైందో అది ఎలా తయారైంది? మనిషి యొక్క సంకల్పంతోనే కదా. हम संकल्प रखेंगे कि हमें सत्युग लाना है, तो जो अंदर की सत्यता, पवित्रता छिप गई है उसकी फिर से प्रगति करके हम सचमुच ऐसा संसार बना सकते हैं. అందరూ సంకల్పం చేయండి. మన యొక్క ఈ యొక్క సంకల్పాల ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ సత్యత, శాంతి, పవిత్రత జాగృతమయ్యి అలాంటి సత్యయుగం అనేది అతి త్వరలో రాబోతుంది అని సంకల్పం చేయండి. आप इतना प्यार से आए हैं, आप सभी को बहुत धन्यवाद. మీరందరూ ఎంత ప్రేమతో ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. मैं उम्मीद रखती हूँ कि आप बार बार आते रहेंगे. నేనైతే ఈ విశ్వాసాన్ని ఉంచుతున్నాను, ఇక మీదట మీరు వస్తూ ఉంటారు మాట. ओम शांति. ఓం శాంతి.